హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియో మేము ఎందుకు వచ్చామండి. ఈరోజు మా స్టైల్లో కొబ్బరి ఉన్నామండి. సో ముందుగానే మేము 2 కొబ్బరికాయలు తీసుకొని దాన్ని కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని ఇదిగో చూసారండి, కొబ్బరి పాలు అనేది రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇది బాస్మతి రైస్ అండి. 5 గ్లాసులు తీసుకున్నామండి. గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అనేది మనం యాడ్ చేసుకుందామండి. సో ప్రిపరేషన్ అనేది చూసుకుందాము. ముందుగానే ఈ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకున్నామండి. కడాయి కాదు, మామూలు డేక్షా పెట్టామండి, అల్యూమినియం డేక్షా. చూసారంటే సరే స్టవ్ ఆన్ చేసుకుందామండి. సో ఈ డేక్షాలో మన కొబ్బరి అన్నం అనేది రెడీ చేసుకుందామండి. సో ఇది 50 గ్రాములు అనేది నెయ్యి అనేది పోసుకున్నామండి. సో చూసారండి, 50 గ్రామ్స్ దుర్గా నెయ్యి తీసుకున్నామండి. అంటే మన ఇంట్లో తయారు చేసుకున్నది కానీ విడిగానే మేము కొనుక్కున్నామండి ఇది. సో ముందుగా పక్కన పెట్టుకున్న ఈ చెక్క లవంగాలు అనేది వేసేసుకుందామండి తాలింపులాగా. ముందుగా పక్కన తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని పోసేసుకుందామండి. అట్లా వాసనకే నూరుంటారు. నెయ్యిలో ఈ చెక్క లవంగాలను కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేటప్పటికి మంచి వాసన వస్తుందండి. చిటికెడు చిన్నగా అండి పసుపు వేసేసుకొని జస్ట్ కొంచెం ఎక్కువ కాదండి. చూసారండి, దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ అని చేసుకున్నామండి. అసలు కొబ్బరి అన్నంలోకి అసలు నాటుకోడి అయితే సూపర్గా ఉంటుందండి. దీని కాంబినేషన్ ఇంకా గారెలు అయితేనండి ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇంకోసారి రెసిపీతో వస్తామండి. ప్రస్తుతానికైతే కొబ్బరి అన్నం అనేది చేసుకుంటున్నాము. చూసారండి, పాలనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము, మరిగిచ్చేసుకుందామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. కొబ్బరి పాలు అనేది ఎక్కువ పెట్టుకోకూడదు కాబట్టి ముందుగానే మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ కూడా వేసేసుకుందామండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంతవరకు కొబ్బరి అనేది మేము చేసుకోలేదండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అంటే మేము ఎందుకు వెయిట్ చేసామంటేనండి, నాటుకోడి కోసం చూస్తున్నామండి. ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళాలంటే సింగనగర్ లేకపోతే నున్నాటి సైడ్ వెళ్ళాలండి. మాకు ఇక్కడ తొందరగా అది నాటుకోడి దొరకదు. సో కొంచెం కళ్ళుప్పు అనేది వేసుకుందామండి, రుచిగా సరిపడా. సో అదండి, మాకైతే కొంచెం దూరంగా వెళ్ళాలి. కనీసం ఫారం కోళ్ళు కూడా దొరకవండి మాకు ఇటు సైడు. కొంతమంది అయితే తెచ్చుకుంటారు కానీ మనకైతే ఇక్కడ అంతగా దొరకవు. నేను నాటుకోడికి వెళ్ళాలంటే పర్టికులర్గా ఫిష్ మార్కెట్ కానీ లేకపోతే మాకు ఇక్కడ నున్న సైడ్ ఎక్కువ దొరుకుతాయండి. లేదా సింగనగర్లో బాగా అమ్ముతారు, కబేళా అంటారు, అక్కడైతే ఈ నాటుకోళ్ళని దొరుకుతాయండి. ఈసారి కొబ్బరంతో నాటుకోడి ప్లస్ గారెలు కూడా రెసిపీ అనేది చూపిద్దామంటే చాలా బాగుంటుంది అసలు కాంబినేషను. అదండి, చూసారండి. సో మూత పెట్టేసుకుందామండి. ఓపెన్ చేసుకొని చూసారండి, మరుగుతుందండి ఎసరు అనేది. మా ఫ్యామిలీస్ ఎక్కువ కూడా అండి బిర్యానీలు అంత ఇంట్రెస్ట్గా ఉండవు, కానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తింటాం, కానీ ఎక్కువగా కొబ్బరి అన్నం అనేది మేము ప్రిఫర్ చేసుకుంటామండి. దాంట్లో చిన్నప్పుడు మా నాయనమ్మ ఎక్కువ కూడా నాటుకోళ్ళు పెంచేదండి ఇంట్లో. సో వారానికి కాకపోయినా కనీసం ఒక 3 మంత్స్కి అలాగా నాటుకోళ్ళు కోసుకొని కొబ్బరి అన్నంకి బాగా ప్రిఫర్ చేసేవాళ్ళము. కస్టమర్స్ వచ్చిందంటే అసలు నాటుకోడి తెగాల్సిందేనండి. గారెలు నాటుకోడి కొబ్బరి అన్నం అండి, ఈ కాంబినేషన్ అండి. ఇప్పుడు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటున్నారు, కానీ మరి పాత రోజుల్లో ఎక్కువ కొబ్బరి అన్నమే ప్రిఫర్ చేసేవాళ్ళండి. దట్టు అసలు మేము నాటుకోడి అయితే బాగా తినేవాళ్ళమండి. దాంట్లో గుడ్లు సారు ఉంటుంది కదండి, గుడ్లు సేరు, అది కూడా బాగా ప్రిఫర్ చేసేవాళ్ళం. మా ఫాదర్ అయితే ఎక్కువ బాగా తీసుకొచ్చి ఆయన ఎక్కువ చేసేవాళ్ళండి. కొంతమంది అదే నలబేగ పాకం అంటారు కాబట్టి మా ఫాదర్ బాగా అది ఎక్కువ వండేవారు. చక్కగా తీసుకొచ్చి బాగా కడిగేసి చుట్టి నూనెలోనే ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేవాళ్ళండి. చాలా బాగుండేదండి అసలు. ఏదైనా పాత రోజులు చాలా బాగుంటాయండి. సో చూసారండి, ఉడుకుతుందండి. ఎసరితో పాటు కూడా బియ్యం రైస్ అనేది వేసేసుకున్నాం కాబట్టి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టామండి, తర్వాత మీడియం ఫ్లేమ్, మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టేసామండి.
అది అంతా కూడా మొత్తం తిప్పుకున్నామండి. చూసారండి, ఒకసారి మొత్తం అంతా కలిపి తిప్పుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందామండి. యమ్మీ కొబ్బరి అన్నం అండి. చూసారండి, యమ్మీ కొబ్బరి అన్నము. అంటే కొంచెం ఉప్పు టేస్ట్ చూసామండి, చాలేదు. ఇంకొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నామండి లైట్గా. సో మొత్తం అంతా కూడా ఇంకోసారి తిప్పుకుంటున్నామండి, కలిగి తిప్పుకుంటున్నాము. సో మూత పెట్టేసుకుందామండి. ఇంతవరకు హై ఫ్లేమ్లో పెట్టాము కదండి, మళ్ళీ ఇప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో తగ్గించేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఎందుకు చీడిపోద్ది, చక్కగా ఒదిగించుకుంటేనే రైస్ అనేది చాలా బాగుంటుందండి. మనం పసుపు అనేది వాడతాం కానీ మరి అంత ఎక్కువగా అయితే వాడము, అందుకే లైట్గానే వేసుకున్నామండి పసుపు. సరేండి, సో మూత పెట్టేసుకుందామండి. లాస్ట్ వీక్ కొండపల్లి కిందకి వెళ్ళామండి. అదొక లాంగ్ వీడియో తీసుకున్నాను. అసలు వెళ్ళటమే మేము 12ంటికి వెళ్ళిపోయాము. సో నాకు అసలు అక్కడికి వెళ్ళేటప్పుడు బాగా ఎదురండి, బాగా వచ్చేసిందండి. ఇంకా సరే అక్కడున్న లోపలికి వెళ్ళి మ్యూజియం చూసి మొత్తం అంతా కూడా ఇంకా నేను అక్కడంతా వీడియో తీసుకున్నాను. కానీ లంచ్ అనేది నేను చూపించలేదండి, అది కొంచెం ఇదైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అంతా వీడియో తీసేటప్పటికల్లా 1:30 అయిపోయిందండి. సో ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా లంచ్ చేసేసాము గబాబా కూర్చొని. అందుకే నేను ఫుల్ లంచ్ అనేది నేను చూపించలేకపోయాను. అదండి కొండపల్లి కిల్లా. పొద్దున్నే ఫస్ట్ సర్వీస్కి వెళ్ళిపోయామండి. చర్చ్కి 7 to 9 అండి ఫస్ట్ సర్వీస్. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను. మాకు ఫస్ట్ సర్వీస్ అనేది 7 to 9 అండి. తర్వాత 9:30 to 11 సెకండ్ సర్వీసు. సాయంత్రం పూట వచ్చేటప్పుడు మళ్ళీ 7 to 9 అండి థర్డ్ సర్వీసు. అంటే మార్నింగ్ పూట రానోళ్ళు సెకండ్, లేకపోతే ఈవినింగ్ వస్తారు. సో మార్నింగే మేము వెళ్ళేసి వచ్చేసామండి. సో ఈరోజు అసలు మేము అనుకోలేదు కొబ్బరి అని కాళ్ళు తెచ్చుకుందాం అనుకున్నాము. సండే కదండి, అసలు అవైలబిలిటీ అవ్వలేదు, అసలు మెయిన్ లేవు. సో ఇంకా అందుకనే ఈరోజు రెసిపీ అనేది కొబ్బరి అన్నమను దాని కాంబినేషన్గా చికెన్ కర్రీ చేసుకుందామని సో ఈ కొబ్బరి అన్నం అనేది చేసుకుంటున్నామండి. లాస్ట్లో చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో దాని కాంబినేషన్ అనేది మీకు చూపిస్తానండి. సో రైస్ అనేది చూసుకుందామండి. నాన్ స్టిక్ కడాయిలో చేసుకుందాం అనుకున్నామండి. ఎప్పుడు అదే కదా అని ఇంకా అల్యూమినియం తీసుకున్నాం డేక్ష అనేది. ఇంకొక 10 minutesలో మన కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోద్దండి. ఎంతైనా కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి అన్నం కదండి, అసలు వాసనకే నూరూరిపోతుందండి. స్మెల్ ఏమి వస్తుందోనండి. ఓకే అండి, మూత పెట్టేసేద్దాము. సిమ్లో పెట్టేసామండి. ఇంకొక 10 minutes అండి మన కొబ్బరి అన్నం అనేది వేడివేడి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. చూసారండి, అన్నం అనేది మగ్గిపోయిందండి. ఇంకొక 5 minutes అండి. చూసారండి, మగ్గిపోతుందండి రైస్ అనేది. చూసారండి, చక్క పొడిపొల్లాడుతూ ఒదిగిస్తే బాగుంటుందండి. యమ్మీ చికెన్ కర్రీ విత్ కొబ్బరి అన్నం అండి. చూసారండి, వాసనగా నోరు ఊరుతుంది. అయిపోయిందండి, ఒక 5 minutes అండి. అయిపోయింది, మగ్గిపోయిందండి అన్నం అనేది. చూసారండి, ఫైనల్ టచ్ చూసారు అంత బాగుందా అండి. మెతుకు కూడా చూసామండి, చక్కగా ఉడికిపోయిందండి. బాబా సూపర్ అండి. చాలామంది తానింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటారు కానీ మాకైతే అలవాటు లేదండి. అంటే ఒకళ్ళ ఇంట్రెస్ట్ మనం అనకూడదు, అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళ అభిప్రాయము. అయితే మా ఫ్యామిలీస్కి అయితే అలవాటు లేదండి. అంటే జస్ట్ మేము చెక్క లవంగా కొంచెం కరివేపాకు కొంచెం ఒక రెబ్బ కొత్తిమీర అలా వేసుకుంటాము అంతే తప్ప. అంతే తప్ప మేము ఎప్పుడు కూడా అంటే ఉల్లిపాయలు అన్ని తాలింపులోకి వాడలేదండి. అదండి, చూసారా యమ్మీ చికెన్ కర్రీ అండి. అంటే కొంచెం పులుసులాగా చేసుకున్నామండి. చూసారండి,
కలుపుకోవడానికి, రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుందని చూడు ప్లేట్ కూడా రెడీ చేసి పెట్టామండి మీకోసము. మన మన వాళ్ళకి షేర్ చేయడానికండి. యమ్మీ యమ్మీ కొబ్బరి అన్నం అండి. నాకు చాలా ఇష్టం అండి కొబ్బరి అన్నము. నేను చికెన్ కర్రీ కన్నా చెప్పాను కదండి మేము ముందుగా, నాటుకోడి అయితే సూపర్ ఉంటుందండి. నాటుకోడి పులుసు నాకు చాలా ఇష్టం అండి. ఈసారి రెసిపీ అనేది చూపిస్తానండి. ఈరోజైతే నేను అనుకున్నా కానీ నాకు అవైలబుల్ అవ్వలేదని చాలా ఫీల్ అయ్యానండి. దీని తగ్గట్టు అసలు కొబ్బరన్నం, నాటుకోడి గారెలండి. మేము కస్టమర్స్ వచ్చింది అంటే మాకు మెయిన్ అదేనండి. దీని తగ్గట్టు మేము పిండి వంటలు అంటే కజ్జికాయలు ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. ఇంకా అరిసెలు అలాంటి పెద్ద పెద్ద వంటలు ఏం చేయం, కానీ కజ్జికాయలు, లడ్డు అండి. బేసిక్గా లడ్డు ఒకటి చేసుకుంటాము, చక్రాలు ఇవి అయితే మేము కొంచెం ప్రిఫర్ చేస్తామండి. మెయిన్ మాకు ఉన్నది మెయిన్ పండుగ కస్టమర్స్ కాబట్టి. సో చూసారండి యమ్మీ యమ్మీ కనపడుతుందండి చికెన్ కర్రీ అనేది. ఇది కూడా సర్వ్ చేసి చూపిస్తానండి కొబ్బరన్నం అనేది. ఇంకా అయిపోతుందండి. మా మనవరాలు ఆకలో 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 అంటుంది. కొబ్బరన్నం అంటే చాలా ఇష్టం అండి. మా బుడ్డదానికి బాగా ఇంట్రెస్ట్ కాదు, దానికి బిర్యానీ తిందండి ఎక్కువగా. చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీకి అంతా తిందు. మన జాయింట్ ఫ్రై చూపించానండి, అంటే షార్ట్ వీడియో చూపించానండి జాయింట్స్. ఈసారి ఫుల్ రెసిపీతో వస్తాను. దాని జాయింట్స్ అంటే మళ్ళీ బాగా ఇష్టం అండి. ఇలాగా కొబ్బరన్నం అంటే ఉట్టిగా చికెన్ కూడా తిందండి, ఉట్టి కొబ్బరన్నమే తినేస్తుందండి పెరుగు చట్నీతో వేసుకొని. సో పెరుగు చట్నీ అనేది చేయలేదండి, జస్ట్ చికెన్ కర్రీ చేసుకున్నాము. యమ్మీ యమ్మీ కట్టేస్తున్నామండి. ఇంకా కొబ్బరి అనేది రెడీ అయిపోయింది. సో ఈ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. సో ఫైనల్గా మన కొబ్బరి రెడీ అయిపోయింది. ఈ ప్లేట్లో కొంచెం తీసుకొని టేస్ట్ అనేది చూపిస్తానండి మన యూట్యూబ్ వాళ్ళకి. చాలు చాలు బాబ్బా అసలు వాసనకి నూరిద్ది అంటారు. అసలు చూడండి ఎంత బాగుందో అండి. బాబ్బా దేవా, ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సూపర్ అండి. ఇది ముద్ర కొబ్బరికాయలు తీసుకున్నామండి. సో ముద్ర కొబ్బరికాయలు కాబట్టి అంత కొబ్బరి రుచిగా ఉందండి. సూపర్ అండి, చాలా బాగుందండి కాంబినేషను. ఎమ్మీ ఎమ్మీగా ఉందండి. కానీ చేయబెడుతుంటేనే కాలిపోతుందండి మెయిన్ చెయ్యి. చూసారండి, తిన్నట్టు చూపిస్తాను. చెయ్యి అనేది కాలిపోతుందండి. ఇప్పుడే డేక్షా నుంచి మనం వేసుకున్నాం కదా ప్లేట్లోకి, బాగా వేడిగా ఉందండి. చూసారండి ఎలా ఉందండి కాంబినేషన్. ఎమ్మీ ఎమ్మీ కాంబినేషన్ అండి. పెడతావా? పెట్టలేస్తే ఓకే ఓకే ఓకే. తీసే చిట్టి ప్లేట్. సో చూసారండి కొబ్బరి అన్నము, వేడివేడి కొబ్బరి అన్నం కొంచెం వేసుకున్నాను ప్లేట్లో. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ చూసారండి ఎలా ఉందో. సో ఈరోజు మా రెసిపీ వచ్చేసేసి కొబ్బరి అన్నము విత్ బాయిలర్ కోడి, నాటుకోడి అయితే కాదండి. ఓకే అండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటానండి. అంతవరకు బాయ్ అండి. బాయ్ బాయ్.